జామ్ మెడలో 3 ముళ్ళు వేసేశాన్రా. వెరీ గుడ్ ప్రేమ్. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఇంత బాధపడాల్సిన అవసరమే ఉంది నీకు. జామ్ అది యాడ్ షూటే అనుకుంటుందిరా. తనని నేను నిజంగానే తాళి కట్టి పెళ్లి చేసుకున్నానని భావించలేదు. ఏమంటున్నావు ప్రేమ్? అవునరా. నగలు తాళి ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. జామ్ అలా చేసిందా? నమ్మలేకపోతున్నాను. నాకు అలాగే ఉందిరా. కోపం వచ్చేస్తుందిరా. జామ్ చాలా చిరాకు తెప్పిస్తుంది. అస్సలు అర్థం చేసుకోదేంట్రా. నన్ను పెళ్లి చేసుకునే ఆలోచనే చేయట్లేదు. తన కోసం ఎన్ని బంధాల్ని దాటుకుని వెళ్తున్నాను. ఇప్పటికీ దాటుతూనే ఉన్నాను. ఇకపై కూడా దాటుతాను. కానీ జామ్ తను గీసుకున్న గీత దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఇలా అయితే మా ప్రేమ పెళ్లిగా మారేది ఎప్పుడురా? ఎప్పుడు? ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా? మనసులో నా మీదున్న ప్రేమని చంపుకుంటుందా? ఇంకా నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి? బాధపడదు ప్రేమ్. ఇక బాధే కదా, నిరాశే కదా. ఇన్ని రోజులు ఆ త్రిపాఠిగాడు వాళ్ళ నాన్నగారిని ఏమన్నా చేస్తాడన్న భయంతో నన్ను వద్దనుకుంది. ఇప్పుడు మా అమ్మ కోసం వెనకడుగేస్తుంది. ఇలా ప్రతిసారి ఏదో ఒక నిర్బంధాన్ని పెట్టుకుంటే ఇక మేం ఒకటయ్యేది ఎప్పుడు? ఇక నా జీవితం ఇంతేనా? అలా ఏం కాదు ప్రేమ్. నేను ఇప్పుడే వెళ్ళి అసలు తాళెందుకు తీసిందో అడుగుతానుండు. ఏం వద్దురా. నేనేదో నీతో చెప్పి మాట్లాడించినట్టుంటుంది. అలా ఏమనుకోదులే, నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వేం మాట్లాడినా ఎంత చెప్పినా తను నమ్మిన బోడి సిద్ధాంతమే చెప్తుందిరా. నన్ను చేసుకుంటే ప్రేమ్ బాబు జీవితం నాశనం అయిపోతుంది, అమ్మ ప్రేమ ఆయనకి దక్కదు అనే సమాధానాలు ఇస్తుంది. చందు ఇదేగా మాట్లాడింది. చందు ఎంత చెప్పినా వినిందా? నేను చూశాను కదా. నువ్వు వెళ్ళి నిలదీసినా అదే రిపీట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వేం అడగద్దురా చిట్టి. ముందు ఆవిడ గారి మనసులో పేరుకుపోయిన భయాలు పోవాలి. అప్పటిదాకా ఏం చేసినా వేస్టే. నేను కావాలనుకుంటే తనే వస్తుంది, అంతే. తాళి కట్టి కూడా ప్రయోజనం లేకుండా పోయిందే. ఇంకెప్పుడు జామ్ నీ మనసు మారేది? ప్రేమ మీద ప్రేమున్నా ధైర్యం చేయట్లేదు నువ్వు. మీ ఇద్దరి బాధ చూడలేకపోతున్నాను. దేవుడా, ఇక నువ్వే దారి చూపించాలి. ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం. చమంతి, చమంతి చెప్పత్తా. నీకు ఫోన్ వస్తుంది చూడు. సార్ ఫోన్ చేస్తున్నారేంటి? ఏ సార్ చమంతి? కాలేజ్ సార్ అత్తా. ఏదైనా ముఖ్యమైన విషయమేమో, మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అమ్మా. చామంతి కూడా వచ్చేసింది. నిషా ఉన్నాను సార్. ఏంటి ఏదో గ్రూప్ కాల్లా ఉంది, దేనికి? సడన్ గా గ్రూప్ కాల్ చేశారు. ఏమి లేదు ప్రేమ్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంకో సెమిస్టర్తో కోర్సు పూర్తవుతుంది కదా. వీళ్ళందరూ కూడా ఈ సెమిస్టర్లోనే ఇంటర్న్షిప్ చేయాలి. ఈ ఫైనల్ సెమిస్టర్లో డిగ్రీ పుచ్చుకుంటేనే బార్ ఎగ్జామ్ రాయగలరు. అవును సార్. దాని గురించి మన స్టూడెంట్స్ అందరికీ ప్రిన్సిపల్ గారు ఇంటిమేషన్ ఇమ్మన్నారు. అందుకే ఈ కాల్. ఓ ఓకే సార్. ప్రేమ్, చామంతి మీ ఇంట్లోనే ఉంటుంది కదా. సో చామంతి, సార్, నువ్వు ప్రేమ్ దగ్గర గైడెన్స్ తీసుకో. సార్ ఏంటి మీరు చెప్పేది?
చామంతి ప్రేమ్ దగ్గర గైడెన్స్ తీసుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నేను అస్సలు ఒప్పుకోను. నేను కదా తీసుకోవాలి. నిషా, మీరు డబ్బున్న వాళ్ళమ్మా, ఎవరి దగ్గరైనా కోచింగ్ తీసుకోగలరు. పాపం చామంతి పరిస్థితి అలా కాదు కదా. అయితే ఎవడు లా చదవమన్నాడు దాన్ని? నిషా, తను నీలా స్టూడెంటే. తక్కువ చేసి మాట్లాడుకో. మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు ఏమన్నాను ప్రేమ్? దానికి నేను అస్సలు ఒప్పుకోను. నిషా, ఇది నేను చెప్పింది కాదు, ప్రిన్సిపల్ గారు చెప్పింది. మీకేమైనా ఇబ్బంది ఉంటే సార్తో మాట్లాడుకోవచ్చు. ఇంకేం ఉండదులేండి సార్. ప్రిన్సిపల్ గారు చెప్పాక నేను నో అన్నాను. నిషా, నీకు ప్రవీణ్ సార్ మెంటర్గా ఉంటారు. సరే సార్. ఓకే సార్. మీరు వీలైనంత త్వరగా మీ మెంటర్స్ దగ్గర ఒక కేసు తీసుకుని హ్యాండిల్ చేస్తే మీకు ఇంటర్న్షిప్లో 50% మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అలాగే సార్. నిషా, తప్పకుండా సార్. ఈసారి కేసు టేకప్ చేయటమే కాదు, గెలిచి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, బాయ్. దానికి ప్రేమ్ మెంటర్గా ఉంటాడా? అది ఏ కేసు టేకప్ చేస్తుందో చూస్తా. చిత్తుగా ఓడించింది నిద్రపోను. అప్పుడు నా ప్రేమ్, అరే తప్పు చేశాను, నీకు మెంటర్గా ఉంటే బావుండు అని ఫీల్ అవ్వాలి. చెప్తా. ఇది నా లక్ష్యానికి చేరువయ్యేది. చేరుకోవాలి. నీకు మన ప్రేమ మీద ప్రేమ లేకపోయినా నీ మీద నాకుంటుంది చామ్. నీ సంకల్పానికి నేనెప్పుడు అండగానే ఉంటాను. మీకెప్పటికీ రుణపడి ఉంటాను బాబు. బిజీగా ఉన్నారా అత్తయ్య? ఏంటో చెప్పు. ఏం చెప్పను అత్తయ్య, ప్రేమ బ్రాండ్ షూట్ కూడా సక్సెస్ఫుల్గా చేసేశాడు. మీ పెద్దబ్బాయితో చేసిన ఛాలెంజ్కి చేరువయ్యేలా ఉన్నాడు. అదే జరిగితే మాకు ఏం ఉండదు, మీకు ఈ ఫైల్స్ చూసుకోవడం కూడా ఉంటుందో ఉండదో. చూడు రోజా, పందిరి వేయగానే పెళ్ళైపోదు. ఒక్క పూటలోనే మొత్తం కూలిపోతుంది. అంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయనే అంటారా?